హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడైనా కాస్త కారం కారంగా తినాలనిపించినప్పుడు ఆంధ్ర స్పెషల్ జీడిపప్పు వెల్లుల్లి కారాన్ని ఎప్పుడైనా రుచి చూసారా? ఈ స్పెషల్ రెసిపీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. కాశ్మీరీ చిల్లీ పౌడర్ 50 గ్రాములు, తాలింపు దినుసులు, తాలింపుకు సరిపడా ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు, 50 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు, 50 గ్రాముల తాజా జీడిపప్పు, 50 గ్రాముల అల్లం, చిటికెడు పసుపు, ఇంగువ, కొద్దిగా పటిక బెల్లం, మీడియం సైజు నిమ్మకాయలు 1/2 డజను, 2 ఉల్లిపాయలు. తిన్న కొద్దీ తినాలనిపించే గార్లిక్ జీడిపప్పు కారాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అలాగే ఉల్లిపాయను కూడా సన్నని ముక్కల కింద కట్ చేసుకోండి. జీడిపప్పులను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. నిమ్మకాయలను కూడా 2 భాగాలుగా చేసి ఒక పరిశుభ్రమైన బౌల్లోకి కట్ చేసుకున్న నిమ్మకాయలను స్క్వీజ్ చేసి జ్యూస్ తీసుకుందాం. ఈ నిమ్మరసం నుంచి గింజలను సెపరేట్ చేద్దాం. ముందుగా ఈ నిమ్మరసానికి సన్నగా తరిగిన అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కాశ్మీరీ చిల్లీ పౌడర్, అలాగే పటిక బెల్లాన్ని కూడా కలిపి ఈ మిశ్రమాన్ని బాగా కలిపెడదాం. వేడెక్కిన కడాయిలో ముందుగా జీడిపప్పు ముక్కలను కాస్త దోరగా వేగించుకోండి. కాస్త దోరగా వేగిన తర్వాత సెపరేట్ చేసేద్దాం. అదే ప్యాన్లోకి తాలింపుకు సరిపడా ఆయిల్, తాలింపు దినుసులు,
తాలింపు కాస్త దూరగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేద్దాం. ఉల్లిపాయ ముక్కలు కాస్త ట్రాన్స్లూసెంట్గా మారిన తర్వాత పసుపు, చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేద్దాం. ఉల్లిపాయ ముక్కలు దూరగా వేగిన తర్వాత ముందుగా కాస్త వేగించి పెట్టుకున్న జీడిపప్పును కూడా కలుపుదాం. తాలింపు చక్కగా వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేగిన తాలింపును ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న నిమ్మకాయ కారానికి యాడ్ చేద్దాం. తాలింపును చక్కగా కలిపి పెట్టండి. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యితో ఈ నిమ్మకాయ కారం మహా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆంధ్ర స్పెషల్ జీడిపప్పు గార్లిక్ కారాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీ, దోశలలోకి ఈ కారం మహా అద్భుతంగా ఉంటుంది. మరి ఎంతో రుచిగా ఉండే ఈ ఆంధ్ర స్పెషల్ నిమ్మకాయ కారం కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.